శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామివారికి అయితే నేనైతే దీపారాధన అయితే వెలిగించానండి. ఇంకా నాకు నచ్చిన విధంగా అయితే నేను స్వామివారికి అయితే చేస్తూ ఉంటాను. స్వామివారికి లిల్లీ పూల దండ వేయాలనిపించింది. స్వామివారికి అయితే లిల్లీ పూల దండ కూడా వేసాను. ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి పిండి దీపం వెలిగించాలనిపించిందండి మనసులో. ఇంకా అలాగే స్వామివారికి అయితే పిండి దీపం అయితే వెలిగించేసాను. సేమ్ మన వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పిండి దీపం వెలిగిస్తామో ఇక్కడ ఈయనకు కూడా అలాగే పిండి దీపం అయితే వెలిగించానండి. కాకపోతే స్వామివారికి ఏమో నిలువు బొట్లు, ఇక్కడ ఈ స్వామివారికి అడ్డబొట్టు అన్నమాట. సేమ్ అలాగే వెలిగించేసి అలాగే తమలపాకు మీద దీపారాధన పెట్టి నువ్వుల నూనె పోసి స్వామివారి దగ్గర అయితే దీపారాధన అయితే చేశాను. మా ఇంట్లోనైతే స్ఫటిక శివలింగం అండి, చిన్నదన్నమాట. ఇంకా దానికి కూడా అభిషేకం చేసేసి స్వామివారికి పూలతో అలంకరణ చేసి విభూతితో అలంకరణ చేసి బొట్టు అయితే పెట్టేశానండి. పెట్టి స్వామివారికి నైవేద్యంగానైతే పొంగలి అయితే వండుకున్నాను. ఆ స్వామివారికి అయితే పెట్టేశాను. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాను, నైవేద్యంగా అయితే పెట్టానండి. ఇంకా నా మనసుకి ఎలా నచ్చితే నేను స్వామివారికి అదే చేస్తాను. కాకపోతే మాత్రం ఈరోజు మాత్రం సాయంత్రం చాలా దీపాలు వెలిగించుకోవాలి అనిపించేసింది. చాలా దీపాలు అయితే వెలిగించేశానండి. ఇంకా అలాగే ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించాలి, మనసుకి నిండుగా ఉండాలి స్వామివారికి అని నాకు అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే 2 పెద్ద కుందులు ఉన్నాయండి మా ఇంట్లో. మొత్తం 4 ఇట్లా పెద్దవి 2 అన్నమాట. అవి 2 నేను ఈ విధంగా అయితే నూనె పోసేసి దాన్ని కూడా అలంకరణ చేసి వాటికి చక్కగా నువ్వుల నూనె పోసుకొని వాటికి కూడా దీపాలు వెలిగిస్తానండి. ఇక్కడ మనమైతే జాగార దీపంలాగా దీపం అయితే వెలిగించేసాను కదండి. ఇంకా అక్కడ మాత్రం దాని గురించి అయితే ఏంటంటే 2 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఒక పూట ముందే నేనైతే నీళ్ళలో నానబెట్టేసి ఒక ప్రమిదకేమో పసుపు కుంకుమతోనైతే అలంకరణ చేశాను. ఒక ప్రమిదకేమో ఇలా విభూదిను పసుపు కుంకుమతో అలంకరణ చేశాను. చేసేసి ఇస్తారాకులో చక్కగా బియ్యం పోసుకొని దానిపైన తమలపాకులు పెట్టి తమలపాకులకు పసుపు కుంకుమ అలా అలంకరణ చేసేసి మధ్యలో పెట్టేసి పూలైతే అలంకరణ అయితే చేశానండి. ఏ దేవుడికైనా సరే అలంకరణే ఎక్కువ ఇష్టం అండి. శివుడికి ఏంటండి ఒక చెంబు నీళ్లు పోస్తే చాలు బోలాశంకరుడు అంటారు. అవును కదండి, ఆ విషయం అయితే మనందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే భక్తి ప్రధానం అండి. ఇక్కడ పూజలో ఏంటంటే ఏ దేవుడికైనా సరే భక్తి కావాల్సింది. ఇట్లా అలంకరణలు అవి కాదండి. నేనైతే ఎక్కువగా అయితే అలాగే నమ్ముతాను. కాబట్టి భక్తితోనైతే ఏక బిల్వం సమర్పించినా చాలండి. ఇంకా మనకు తెలిసిందే ఏక బిల్వం శివార్పణం అని అన్న సంగతి. ఇంకా మహాశివరాత్రి రోజు ఆ రోజు మనకు చెట్టు పైన మారేడు చెట్టు పైన కూర్చొని చక్కగా మారేడాకులన్నీ కోసేస్తూ ఉంటాయి. శివలింగం పైన పడి ఎంతటి భక్తో తెలిసిన విషయమే కదండి మనందరికీ. ఇంకా దాని గురించి అయితే నేనైతే ఎక్కువగా అయితే వర్ణించలేను, మీ అందరికీ తెలుసండి. ఇదిగో ఈ విధంగా అయితే నేను దీపారాధన చేశాను. ఇలా అనమాట. అయితే తమలపాకు కాడలు మాత్రం మన వైపే ఉండాలండి. ఖచ్చితంగా 2 తమలపాకులు వేసేసి 2 తమలపాకుల కాడలు మన వైపే ఉండాలి, స్వామివారి వైపు ఉండకూడదు. ఇంకా నేను అక్కడైతే స్వామివారికి పూజ చేసేటప్పుడు అయితే అరుణాచల ఈశ్వరుడు ఫోటో ముందైతే వెలిగించేసుకున్నాను. ఇంకా నాకు నచ్చినట్టుగా చేస్తానన్నా కదండి. ఇదిగోండి మంచుతో కూడా శివలింగం అయితే చేశాను, స్వామివారికి అభిషేకం చేసుకున్నాను. అలాగే పసుపు కుంకుమలు వేసాను, ఏకబిల్వం సమర్పించాను, నైవేద్యం సమర్పించానండి. ఇంకా ఆ తర్వాతకి నాకైతే ఆయనను చూస్తుంటే నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.